హే ఫ్రెండ్స్, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో విన్నారా? వినకపోతే నెవర్ ఆస్క్డ్ అని చెప్పి కమెంట్స్లో పెట్టండి. తెలిస్తే దాని విషయాన్ని మీరు క్లారిటీగా నాకు చెప్పండి. చూడండి, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటే మీరేమనుకుంటారు? నో సర్వర్ అని చెప్పి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్ అనమాట. ఇట్ ఈస్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు మేనేజ్ ద సర్వర్. అంటే ఒకప్పుడు ఎలాగుండేదంటే మీరే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కోడింగ్లు రాయాలి, అలాగే మీరే ఓన్గా సర్వర్ హార్డ్వేర్ కూడా డబ్బులు పెట్టాల్సింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ వీళ్ళే సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర మన ఇంట్లో టీవీకి మనం కేబుల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటామో, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటామో, అలాగా వీళ్ళ దగ్గర మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ని వీళ్ళ దగ్గర నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, హోస్టింగ్ చేసుకోవచ్చు, స్కేలింగ్ ఇంకా పెద్దగా చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మన అప్లికేషన్ను ఎన్ని మంది వాడుతున్నారో దాన్ని బట్టే మనం ఫీజు కూడా కట్టచ్చు అనమాట. అంటే బిల్లు కట్టచ్చు. సో దీని నుంచి మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. సర్వర్కి పెట్టే హార్డ్వేర్ కాస్ట్ ఫుల్ మిగిలిపోతుంది అనమాట. సో సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఇలాంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే వీ వాంట్ మెనీ మోర్ అని పెట్టండి. ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.